వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ చేస్తున్నారా? కోడింగ్ నేర్చుకుంటున్నారా? సో మరి కోడింగ్ ఎలా ఫాస్ట్గా నేర్చుకోవాలని తెలియట్లేదా? సో అందుకోసం ఈ వీడియో తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోలో ఏంటి, హౌ టు లర్న్ కోడింగ్ ఫాస్టర్ అనేది డిస్కస్ చేయబోతున్నా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్. సో వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ ఇచ్చేసుకోండి చివరిగా చూసిన తర్వాతనే. సో హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. సో ఎప్పుడు కూడా మనం ఏం నేర్చుకున్నామో దాన్ని రియల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాలి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన ఏంటి, మనం ఏది నేర్చుకున్నా కూడా ప్రాజెక్ట్స్ రూపంలో దానిపైన బిల్డ్ చేయాలి. బిల్డింగ్ సంథింగ్ ప్రాక్టికలీ హెల్ప్ సాలిడిఫై యువర్ అండర్స్టాండింగ్, గివ్స్ ఏ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. ఏంటి, మనం ఏదైనా ప్రాక్టికల్గా మనం చేసి వాటిని అండర్స్టాండ్ చేసుకొని వర్క్ చేసామనుకో దానిపైన ఇంకా ఎక్కువగా మనం బాగా నేర్చుకోగలుగుతాం. సో అందుకే హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏది నేర్చుకున్నా ప్రాజెక్ట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్గా. తర్వాత సెట్ క్లియర్ గోల్స్. మనం ప్రాజెక్ట్స్ నేర్చుకున్నాం అనుకోండి, మన వర్క్ అనేది చాలా మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఏం చేయాలి. అందుకే మన కోడింగ్ అనేది ఇంకా స్పీడ్గా నేర్చుకోగలుగుతాం. తర్వాత సెట్ క్లియర్ గోల్స్. సో మనం ఏం చేయాలి, స్పెసిఫిక్ కోడింగ్ గోల్స్ పెట్టుకోండి. ఈ టైంలో ఎంత అచీవ్ చేయాలి. సో మీరు ఒకవేళ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారా, లేకపోతే మొబైల్ యాప్ బిల్డ్ చేస్తున్నారా, లేకపోతే పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా. సో నేను 30 డేస్లో లేకపోతే 3 monthsలో నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, 3 monthsలో ఈ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను. దానిపైన ఫోకస్ చేయి, క్లియర్ గోల్ పెట్టుకో, ఫోకస్ చేయి, క్రాక్ చేయి ఏదైనా కూడా. ఓకేనా. సో సీక్ హెల్ప్ వెన్ స్టాక్. సో ఎప్పుడు కూడా ఇది మర్చిపోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎవరినైనా హెల్ప్ అడగడానికి అస్సలు మోమాట పడకండి. సో మనకు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, స్టాక్ ఓవర్ఫ్లో కావచ్చు, రెడీట్ కావచ్చు. తర్వాత ఎవరైనా పెయిడ్ కోర్సులు తీసుకున్న వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం లైక్ ఏంటి మోమాట పడకూడదు, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో మనకి ఇలాంటి స్టాక్ ఓవర్ఫ్లోలో మనకి ఎప్పటికప్పుడు చాలా ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైనా డౌట్లు అడిగిన కూడా మనకు చెప్తుంటారు కాబట్టి ఇవి చాలా చాలా యూజ్ చేసుకోండి. తర్వాత స్టే పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. సో కోడింగ్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది. తర్వాత చాలా మనకు మధ్యలో ఆపే బుద్ధి అవుతుంది. పేషెంట్గా లైక్ పేషెన్సీ ఉండాలి, తర్వాత పర్సిస్టెంట్ ఉండాలి. సో అప్పుడే మీరు కోడింగ్ జర్నీలో బాగా రాణించగలుగుతారు. అందుకే స్టే పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. సో పేషెన్సీ బాగా ఉండాలి, పర్సిస్టెంట్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఏంటి మనకి ఇవన్నీ లైక్ ఏంటి పైథాన్ లైఫ్ వల్ల మనం ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, సో అప్పుడప్పుడు మనకు అడుగుతూ ఉంటారు, నార్మల్గా కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు మనం క్లాస్లో చెప్పేటప్పుడు కావచ్చు. సో నాకు కోడింగ్ ఎలా ఫాస్ట్గా నేర్చుకోవాలి, చిన్న చిన్న ఉంటాయి కదా, వాళ్ళ కోసం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. నార్మల్గా అన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ వీడియో కూడా చేద్దామని ఈ విధంగా చేస్తున్నామండి. ఓకే. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను కొద్ది వరకైనా. సో మనం ఒక ప్రాజెక్ట్స్ పైన మనం ఏదైనా కూడా ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా డౌట్స్ అడగడానికి ఇబ్బంది పడద్దు ఎప్పుడు కూడా. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.